గాయ్స్ ఇప్పుడైతే టైం అయితే 6 గంటలు అయిపోయింది అనమాట. మనం మార్నింగ్ అయితే 6 గంటలకు అయితే వచ్చామన్నమాట. 6 గంటల కంటే ముందుగానే వచ్చాము, కానీ ఈరోజు అంతగా రైడ్స్ అయితే మార్నింగ్ పడలేదన్నమాట. మధ్యాహ్నం 1-2 లాంగ్ పడినాయి, అన్నీ చిన్న చిన్నవి పడినాయి. సో ఇప్పుడైతే టోటల్ అర్నింగ్స్ అయితే చూపించే టైం అనమాట. సో చూస్తున్నాం కదా, ఇదనమాట టోటల్ అర్నింగ్స్. 12 అవర్లకి విత్ 2-3 అవర్స్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట సెంటర్లో అప్పుడప్పుడు. సో మనకైంది 1546 అనమాట. సో నాది పెట్రోల్ వెహికల్ అయితే కాదు, ఛార్జింగ్ వెహికల్. ఛార్జింగ్ ఒక 100 రూపీస్, తర్వాత ఫుడ్గా 100 రూపీస్, 200 రూపీస్ తీస్తే మనకు వచ్చింది 1350 రూపీస్ అయితే ఈరోజు అయితే లాభం అయితే వచ్చిందనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాంగ్ రైడ్ దొరికింది 20 కిలోమీటర్ అని చెప్పాము కదా, టోటల్ 22 కిలోమీటర్ అయిందనమాట. దానికి 250 రూపీస్ అయితే వచ్చిందన్నమాట ఆఫ్టర్ డిడక్షన్స్. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తాం రండి. ఇక్కడ ర్యాపిడ్ అయితే బుక్ చేసి మనకి ఐటమ్ అయితే ఇచ్చారనమాట. సో దీని అయితే డెలివరీ చేయాలి. ఈ రైడ్ మనకి 10 కిలోమీటర్ ఉంది, 150 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఇలాంటి రైడ్లో ఒక 10 వస్తే జన్మధన్యం అనమాట. అలాంటి వెళ్ళైతే బుక్ చేస్తాం. ఇక్కడ మనం తెలుసుకున్నాం. కర్రీ ఐటమ్ ఒకటి ఇచ్చారు, దీన్ని తీసుకోపోయాలన్నమాట. ర్యాపిడ్ అయితే బుక్ చేసి మనకి ఐటమ్ అయితే ఇచ్చారనమాట. సో దీని అయితే డెలివరీ చేయాలి. ఈ రైడ్ మనకి 10 కిలోమీటర్ ఉంది, 150 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఇలాంటి రైడ్లో ఒక 10 వస్తే జన్మధన్యం అనమాట. అలాంటి వెళ్ళైతే బుక్ చేస్తాం. ఇక్కడ మనం తెలుసుకున్నాం. చేసినామో లేదో రైడ్ల మీద రైడ్లు అయితే వస్తున్నాయి అనమాట. పటాపట ఏదో పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం, లేకపోతే మనకే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓహో, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి. రండి, లెట్స్ గో. సో అలా బెంగళూరు మొత్తం చూస్తూ తిరుక్కుంటా ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయితే అయిపోయింది అనమాట. 4 o'clock మనకు పెద్ద రైడ్ వచ్చింది, 22 కిలోమీటర్ అనమాట. జయనగర్ అనండి, ఫినిక్స్ మార్కెట్ సిటీ మహదేవ్పురాకి. సో 0.2 పికప్ ఉంది. ఆల్రెడీ వచ్చేసాను పికప్ దగ్గరకు అయితే. రండి వెళ్ళేసి అయితే గాయస్ ఈరోజు అయితే ఫస్ట్ డే అనమాట. 100 డే ఛాలెంజ్ అయితే చేస్తాం అనుకుంటున్నా. సో 100 రోజులకి ఎంత అవుతుంది, ఏమి ర్యాపిడోది అనేసి అయితే చూస్తాము రండి. సో పర్ డేకి అర్నింగ్స్ ఎంత అవుతాయి, టోటల్ 100 డేస్ మనది టార్గెట్ వచ్చేసి 1.5 lakh అనమాట. ఓకేనా. సో ఈరోజు డే 1 అనమాట. డే 1లో మీకు ఎంత వస్తుంది ఏమనేసి మొత్తం అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఓకేనా. సో ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. లెట్స్ గో, వెళ్దాం రండి. సో 1 hour తర్వాత మనకి బండి అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇదే ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ. సో ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, ఇప్పుడే తీసేసాను. సో 70 కిలోమీటర్ అయితే ఇప్పుడు రేంజ్ అయితే మనకైతే చూపిస్తుంది. సో రండి రైడ్కి అయితే వెళ్ళిపోదాము. చూస్తాం, ఆన్ చేస్తాం ఏం రైడ్ వస్తుంది ఏమనేసి. రైడ్ అయితే ఇంకా మనకి ఏదైతే రాలేదు. ఇప్పుడైతే ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉందన్నమాట. మన ఏతర్ గ్రిడ్ కదా, ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ అయితే మనమైతే ఇప్పుడైతే ఫుల్ చేసుకుందాం, లేకపోతే మధ్యలో లాంగ్ రైడ్స్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇలా చెక్ చేసుకుంటే అలా ఛార్జింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో రైడ్ కోసం అయితే మనమైతే ఇప్పుడైతే వెయిట్ చేస్తాం. ఇది వచ్చేసి మెట్రో హోల్సేల్ అంట, మైసూర్ రోడ్లో ఉంది. అక్కడైతే ఛార్జింగ్ స్టేషన్ కూడా మనకైతే దొరికిందనమాట. సో మన ఏతర్ అయితే ఇక్కడ చూస్తున్నా కదా, ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఓకే రండి, వెయిట్ చేస్తాం రైడ్ కోసం. 11 కిలోమీటర్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. 0.6 కిలోమీటర్ పికప్ ఉంది. సో మనమైతే రైడర్ ఇప్పుడైతే కస్టమర్కి అయితే మనమైతే పికప్ లొకేషన్లో ఉన్నామన్నమాట. ఇక్కడే పికప్ లొకేషన్ ఏదో అపార్ట్మెంట్ ఉంది అనుకుంటా. ఇది కస్టమర్ అయితే కాల్ చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 10:30 గంటలు అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చల్లగా కానమానులు ఉన్నాయి బన్శంకరి దగ్గర. రైడ్ ఏది రాలేదనమాట. చూసినారు కదా లొకేషన్ అన్నమాట. ట్రాఫిక్ లేదు, పీస్ఫుల్గా ఉందన్నమాట లేఅవుట్లో. సో ఇప్పుడు వరకు మనం చేసింది టోటల్ 600 రూపాయలు అయితే అయ్యిందనమాట. సో రైడ్ ఇంకా ఎండ్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ రైడ్ అయితే మనకి డ్రాప్ లొకేషన్కి వచ్చేసామన్నమాట. ఇదైతే వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేస్తాం. అందుకే నెక్స్ట్ రైడ్